ఓం గం గణపతే నమో నమః. ఓం సరస్వతీదేవి నమో నమః. ఓం గురుభ్యో నమః. వెల్కమ్ టు మై ఛానల్ అండి. శ్రీరామ కథను వినండి, 7th పార్ట్ ఇప్పుడు నేను చెప్తున్నానండి. అందరూ కూడా భక్తితో వినండి. అడవిలో రాముడు. భరతుడు అయోధ్యకు తిరిగి వెళ్ళిన తర్వాత రాముడు, సీత, లక్ష్మణుడు మరింత లోతైన అడవిలోకి ప్రయాణం కొనసాగించారు. ఎత్తైన చెట్లు, దట్టమైన అడవులు, చీకటిగా ఉన్న మార్గాలు, కానీ వీరత్రయం భయపడలేదు. ధైర్యంగా, నిశ్చయంగా ముందుకు సాగారు. రాజమహలంలో జీవితం సౌకర్యంగా ఉండేది, కానీ వారు జ్ఞానులు, బలవంతులు, ఏ కష్టాన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. ముగ్గురు ప్రకృతి అందాలను చూసి మురిసిపోయారు. జంతువులతో స్నేహం చేసుకున్నారు. పండ్లు, ఆకులు తింటూ సంతోషంగా జీవించారు. రాముడు తరచుగా లక్ష్మణునితో చెప్పేవాడు, ఈ అనుభవాలు మనకు భవిష్యత్తులో ఏ సవాలుకైనా సిద్ధం చేస్తాయి. కొంత దూరం వెళ్ళిన తర్వాత వారు మహర్షి అత్రి మరియు ఆయన భార్య అనసూయ ఆశ్రమాన్ని సందర్శించాలని నిర్ణయించారు. మార్గమంతా పూలు వికసించి వారి ప్రయాణాన్ని ఆనందమయం చేశాయి. ఆశ్రమాన్ని చేరుకున్నప్పుడు అత్రి మహర్షి మరియు అనసూయాదేవి వారిని ప్రేమతో ఆహ్వానించారు. రాముడు ఎందుకు వనవాసం చేస్తున్నాడో వివరించాడు. అనసూయ సీతను దగ్గరగా తీసుకొని ఆమెకు ఆప్యాయంగా భోజనం తయారు చేసింది. ఋషి అత్రి రాముడు లక్ష్మణుడితో మాట్లాడి వారి యాత్ర గురించి అడిగాడు. ఆ రాత్రి వారు ఆశ్రమంలో విశ్రాంతి తీసుకున్నారు. మృదువైన గడ్డిపైన పడుకుని ప్రశాంతంగా నిద్రపోయారు. ఉదయం స్నానం, ప్రార్థనలు ముగించాక ఋషికి నమస్కరించి తిరిగి అడవిలోనికి పయనమయ్యారు. కొద్దిసేపటికి అడవంతా గర్జనలు వినిపించాయి. రాముడు జాగ్రత్తగా అన్నాడు, లక్ష్మణ, సీత అప్రమత్తంగా ఉండి. జంతువులు నిశ్శబ్దమయ్యాయి. నీడాల మధ్య నుంచి ఒక భయంకర రాక్షసుడు బయటకు వచ్చాడు. అతడే విరాధుడు. అతని కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. విరాధుడు వారిని చూసి దుర్ముఖంతో నవ్వాడు. ఇవాళ మంచి వేట దొరికింది అని గర్జించాడు. ఒక్కసారిగా సీతను తన పెద్ద గోళ్లతో పట్టుకున్నాడు. రాముడు, లక్ష్మణుడు వెంటనే విల్లు ఎత్తి బాణాలు సంధించారు. విరాధుడు బాధతో సీతను వదిలేశాడు. కోపంతో అతను చెట్లను పీకి పెద్ద రాళ్లను విసిరాడు. బాణాలు అతనికి హాని చేయలేదు. రాముడు లక్ష్మణుడితో నిశ్శబ్దంగా అన్నాడు, ఇతన్ని వేరే విధంగా ఓడించాలి. ఇద్దరం కలిసి అతనిపై దాడి చేశారు. తీవ్ర యుద్ధం తర్వాత విరాధుడు బలహీనపడి చివరకు ఓడిపోయాడు. సీతను సురక్షితంగా ఉంచి కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని ముందుకు సాగారు. తర్వాత వారు మహర్షి అగస్త్యుడి ఆశ్రమానికి చేరుకున్నారు. ఋషి వారిని ప్రేమగా ఆహ్వానించి ఆశీర్వదించాడు. రాముడు రాక్షసుల గురించి చెప్పగా అగస్త్యుడు అన్నాడు, రామ, నువ్వు పంచవటిలో నివసించు. అది శాంతియుతమైన ప్రదేశం. నీ ధర్మకార్యం అక్కడ సాఫల్యం పొందుతుంది. అగస్త్యుడు రాముడికి దివ్యాస్త్రాలు ఇచ్చి పవిత్ర మంత్రాలను నేర్పాడు. ఆశీర్వాదాలతో, ధైర్యంతో ముగ్గురు పంచవటికి బయలుదేరారు. మార్గమధ్యంలో మరెన్నో ఋషులను కలిసి వారి ఆశీర్వాదాలు పొందారు. పంచవటికి చేరుకున్నప్పుడు ఆ అడవిలో కలలలో ఉన్నట్టు అందంగా కనిపించింది. వాగులు వెండి తారల్లా మెరుస్తున్నాయి. రంగురంగుల పూలు వికసిస్తున్నాయి. జంతువులు స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. లక్ష్మణుడు అన్నాడు, అన్న, మనకు ఒక ఇల్లు కడతాను. ఇక్కడ ఒక ఇల్లు కడతాను. రాముడు ఆనందంతో కళ్ళలో నీరు తెచ్చుకున్నాడు. ప్రేమతో, శ్రద్ధతో లక్ష్మణుడు చిన్న గుడిసె కట్టాడు. మళ్ళీ మట్టి కలుపుతూ స్నేహం చూపాడు. పైకప్పు కడుతూ నిబద్ధత చూపాడు. చివరికి చిన్నదైన అందమైన గుడిసె సిద్ధమైంది. అయోధ్య యువరాజులు, మిథిలా రాజకుమారి సీత కోసం ఒక సురక్షిత గృహం,
పంచవటిలో వారికి సుఖశాంతి లభించింది. ఆ ప్రదేశం అందం, ప్రశాంతత వారిలోని దుఃఖాన్ని మాయ చేసింది. ఋషులు తరచుగా వచ్చి జ్ఞానం పంచేవారు. జంతువులు సీత చుట్టూ ఆడుకునేవి. సీత ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా చివరకు అక్కడ శాంతి పొందింది. రాముడు, లక్ష్మణుడు ప్రేమతో ఆమెను కాపాడుతూ ముగ్గురు పండ్లు, పూలు, కూరగాయలు పెంచుతూ ఆనందంగా జీవించారు. పంచవటి వారి కోసం పరమశాంతి, సంతోషం నిండిన ప్రదేశమైంది. మిత్రులారా, శ్రీరామ కథను వినండి. 7th పార్టు ఇప్పటికి పూర్తయింది. నెక్స్ట్ 8th పార్టు నెక్స్ట్ డే కానీ లేదంటే 2 రోజుల తర్వాత కానీ మళ్ళీ 8th పార్ట్ పెడతానండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. మీరు ఈ వీడియో పూర్తిగా చూసినందుకు అందరికీ కూడా మరీ థ్యాంక్ యూ చెప్తున్నానండి. ఈ కథను విన్నవారికి, చెప్పిన వారికి కూడా శ్రీరామచంద్ర అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఇటువంటి పుణ్యప్రదమైన వీడియోను మీరు పూర్తిగా చూసిన తర్వాత 10 మందికి షేర్ చేయండి. వారికి కూడా శ్రీరామచంద్ర అనుగ్రహం కలుగుతుంది కదా. లోక సమస్త సుఖినో భవంతు. మనమే కాకుండా అందరం బాగుండాలి. లోక సమస్త సుఖినో భవంతండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో 8th పార్ట్తో శ్రీరామ కథను వినండి. 8th పార్ట్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి. నమస్కారం. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. శ్రీ రఘురామ్ జయ రఘురామ్, శ్రీ రఘురామ్ జయ రఘురామ్, సీతా మనోభిరామ్, శ్రీ రఘురామ్ జయ రఘురామ్, సీతా మనోభిరామ్, శ్రీ రఘురామ్ జయ రఘురామ్. అన్నదమ్ముల దస్యమైన ఆలు మగల అన్యోన్యమైన తండ్రి మాటను నిలుపుటకైన ధరలో నీవే దశరథరాం, శ్రీ రఘురామ్ జయ రఘురామ్, సీతా మనోభిరామ్, శ్రీ రఘురామ్ జయ రఘురామ్, శ్రీ రఘురామ్ జయ రఘురామ్, శ్రీ రఘురామ్ జగదభిరామ్. ప్లీజ్ అండి ఈ భక్తి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.